నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ రోజు రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో రైతులకు వడ్డీ లేని పంట రుణాలపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ఉన్న ఎం నజాముద్దీన్ గారు కార్యక్రమానికి విచ్చేశారు. సలహాలు సూచనలు కోరే రైతులు స్క్రీన్ పై కనబడుతున్న మా నెంబర్స్ కి కాల్ చేయవచ్చు. నమస్కారం సార్. నమస్కారం అండి. రైతు సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఈ కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. రైట్ సార్. రైతులకు పంట రుణాలు ఏ విధంగా అందుతాయి, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుందో వివరించగలరా? ఏ రైతు అయినా పంట రుణం కావాలన్నప్పుడు అతను పట్టదారు పాస్బుక్ తీసుకుని బ్యాంక్ దగ్గర వెళ్ళినట్టుంటే బ్యాంక్ మేనేజర్ గారు ఇతనికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నాడు, దాన్ని ఆ పంటను ఏ పంట పెడుతున్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వారికి లోన్ శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఏ బ్యాంకుల ద్వారా ఏ పద్ధతిలో మనకి పంట రుణాలు అందించే మన రాష్ట్రంలో అన్ని బ్యాంకుల ద్వారా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది అన్ని బ్యాంక్స్, కోర్ సెక్టర్ బ్యాంకింగ్, తర్వాత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, కోఆపరేటివ్ సెక్టర్ కానివ్వండి, సొసైటీస్ కానివ్వండి, ఈ సిస్టమ్స్ ద్వారా రైతు సోదరులకు వారి స్థాయిలో ఈ పంట రుణాలు అనేది ప్రభుత్వం వారు అందజేస్తున్నారు. రైట్. ఏ పంటలకి రుణాలు ఏ విధంగా ఉంటాయి సార్? ఎలా జనరలీ మేడం ఇది వరికి దాదాపు 20 నుంచి 24 వేల వరకు ఎకరానికి ఇస్తారు. జొన్నకి 10 నుంచి 12 వేలు వేస్తారు. తర్వాత పప్పు దినుసులకు 10 నుంచి 12 వేలు ఎకరానికి, వేరుశనగకి 20 వేలు ఎకరానికి. తర్వాత చెరుకు ఇప్పుడు యాసంగి అంటే సెకండ్ సీజన్ రబీ పంట కాలంలో చెరుకు పెడతారు రైతులు. చెరుకుకి మాత్రమే ఫ్రెష్ ప్లాంటేషన్ చేసినట్టుంటే 50 వేల రూపాయలు ఎకరానికి. మోడెం అనేది అది రటూన్ క్రాప్ పెట్టినట్టుంటే 25 నుంచి 30 వేల వరకు అది లోన్ స్కేల్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు వారికి లోన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. అంటే వడ్డీ లేని రుణాలు అంటూ ఉంటాం కదా, మామూలుగా పంట రుణాలకి వడ్డీ లేని రుణాలకి ఉన్న వ్యత్యాసం ఏంటో వివరించగలరా? మేడం, వడ్డీ లేని పంట రుణాలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇది గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేసింది. రైతు సోదరు లోన్ తీసుకున్న తర్వాత 1 సంవత్సరంలోగా రైతు బ్యాంక్కి లోన్ చెల్లించినట్టుంటే ఆయన వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. అతను ప్రిన్సిపల్ అమౌంట్ కట్టినట్టుంటే సరిపోతుంది. వారి బ్యాంక్ మేనేజర్ గారికి అప్రోచ్ అయ్యి ఇది నేను సమయంలో సపోజ్ ఇది జనవరి పోయిన నెల 14కి లోన్ తీసుకున్నట్టుంటే, అంటే 16కి లోన్ తీసుకొని 15 జనవరి ఈ సంవత్సరం కట్టినట్టుంటే వారికి వడ్డీ రాయితీ ప్రభుత్వం కడుతుంది. ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ వారు కట్టాల్సిన అవసరం ఉంది. వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల రైతుకి వడ్డీ లేని పంట రుణంగా ₹1,00,000 వరకు, 1,00,000 మించేసి 1,00,000 నుంచి 3 లక్షల వరకు లోన్ ఎవరైనా తీసుకున్నట్టు ఉంటే వారికి పైన 2 లక్షల మీద 3% వడ్డీ కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం 1%, 4% వడ్డీ భరాయిస్తుంది. ఇక్కడ మాత్రమే ₹1,00,000 వరకు 7% వారికి రాయితీ కల్పిస్తుంది. ఓకే, సరే సార్. మనకి కాలర్స్ రెడీగా ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్, నల్గొండ నుంచి మాట్లాడుతున్నా అండి. రైట్ సార్, ఉన్నారు, చెప్పండి మీ క్వశ్చన్. నమస్తే సార్. నమస్కారం సార్. మేము క్రాప్ లోన్ ఒక 80,000 తీసుకున్నాం. ఇంట్రెస్ట్ ముందు 1 ఇయర్ దాటిపోయింది, 1 మంత్ ఏమో అయింది. అయితే 1 ఇయర్ వరకు వడ్డీ లేదన్నారు. అవునండి. అంటే ఇప్పుడు మేము కడదామంటే 1 మంత్ దాటిపోయింది అన్నారు. ఇంట్రెస్ట్ పడుతుందా లేదా? ఇంట్రెస్ట్ పడుతుంది. 1 సంవత్సరం వరకే ఉంది వడ్డీ లేని పంట రుణాల రాయితీ. 1 సంవత్సరం వరకే వర్తిస్తుంది. 1 సంవత్సరం కంటే 1 రోజు కూడా దాటినా మీకు బ్యాంక్ వారు తీసుకోరు. ఇమీడియట్గా మీరు పోయి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి మీరు చెప్పండి మీ వివరాలు. అదే సార్, అంటే సంవత్సరం అంటే మొత్తానికి ఇంట్రెస్ట్ పే చేయాలా? కాదా, ప్రభుత్వం వారి అనండి, ప్రభుత్వం వారు ఇచ్చిన స్కీమ్ ప్రకారం 1 సంవత్సరం వరకు ఇది వర్తిస్తుంది. గత జనవరి 16కి మీరు లోన్ తీసుకొని ఈ జనవరి 15కి మీరు కట్టినట్టుంటే మీకు వర్తిస్తుంది. దీన్ని దాటిందంటే ఇది లోన్, ఈ రాయితీ మాత్రమే వర్తించేది కాదు. దయచేసి ఓకే ప్లీజ్. నెక్స్ట్. రైట్. మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు సార్. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు కుమారస్వామి అండి. కుమారస్వామి గారు, చెప్పండి. సార్ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటి? సార్, మాకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో భీమిని మండలంలో పెద్దగూడిపేటలో 6 ఎకరాల ల్యాండ్ ఉందండి. చెప్పండి. అట్లయితే ల్యాండ్ కోసం లోన్ కోసం అని వెళ్ళేది ఉంటే మా సిస్టర్, నాతో పాటు మా సిస్టర్ వాళ్ళకు కూడా ల్యాండ్ ఉంది. క్రాస్ లోన్ కోసం అని వెళ్ళేదే బ్యాంక్ వాళ్ళు
మీ సిస్టర్ వాళ్ళది వేరే ఏరియాలో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పైన మన్నమర్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ల్యాండ్ వచ్చేసి భీమిని మండల్లో ఉంది. అచ్చా. మీరు భీమిని మండలం వాళ్ళకి కాదు, అసలు మీకు లోన్ ఇవ్వడానికి వీలు కాదు అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ గత 3 సంవత్సరాల నుంచే కల్టివేషన్ లోనే ఉంటుంది. అయినా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు సార్. ఏ బ్యాంకు అది? ఏ బ్యాంక్ అండి? అది గ్రామీణ బ్యాంక్ భీమిని మండల్ది. దక్కన్ గ్రామీణ బ్యాంకా? దక్కన్ గ్రామీణ బ్యాంక్. మీరు వెంటనే బ్యాంక్ మేనేజర్ గారు వెళ్ళి మీ సిస్టర్ ఇక్కడ ఉండేది వేరే మండలంలో ఉంటుందని మాట మీరు చెప్పకూడదు. మీరు భూమి అక్కడ ఉంది, ఆమె పట్టేదారు పాస్బుక్ ఉంది కనుక పట్టేదారు పాస్బుక్ చూపించి అతనికి లోన్ ఇవ్వమని అడగండి. తర్వాత నా నంబర్ వాళ్ళు ఏమంటున్నారు కదా, ఈ ఏరియాలో ఉన్నట్టుగా రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు కావాలి అని అంటున్నారు. మీరు సర్పంచ్ రాయించుకోండి. నా నంబర్ వస్తుంది, నంబర్ రాసుకోండి. ఒక్కసారి ఒకసారి పోయి మీరు మాట్లాడండి. భూమి ఎక్కడ ఉందో అది లోన్ అక్కడ ఇవ్వాలి. నివాసం దగ్గర లోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు పోయి మళ్ళీ కలవండి. సార్ ఇట్లా చెప్పినని నా నంబర్ కూడా వస్తుంది. నంబర్ రాసుకొని మీరు బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడండి. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. రైట్, మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో 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 నమస్తే చెప్పండి. నమస్తే. నమస్తే. హలో చెప్పండి, మీ సమస్య అంటే చెప్పండి. మీ పేరు? శివానందం. శివానందం గారు, మీ సమస్య అంటే చెప్పండి. సార్ ఉన్నారు. శివానందం చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. ఇది ఎండోమెంట్ భూములకు రుణాలు ఇస్తారా సార్? ఎండోమెంట్ భూమి, ఎండోమెంట్ శాఖ వాళ్ళు మీకు రాతపూర్వంగా పత్రం ఇస్తారు. ఆ పత్రం తీసుకుపోయి మీరు బ్యాంక్ మేనేజర్కి చూస్తేనే లోన్ ఇస్తాడు, లేకుంటే ఇవ్వడు. మీరు ఎండోమెంట్ భూమి చేస్తున్నట్టుంటే దయచేసి అక్కడ ఉన్న ఎండోమెంట్ అధికారి గారి దగ్గర వెళ్ళి మీరు ఆ పత్రం పొందండి. నేను ఈ కౌలుకి చేస్తున్న సర్వే నెంబర్లో ఇంత ఎన్నికల భూమి. అది అర్చకుని పేరు మీద ఉంది సార్. ఏమండి? అర్చకుల మేము మా పేరు మీద ఉంది. అవునండి, మీ పేరు మీద ఉన్నా పర్వాలేదు. మీరు ఎండోమెంట్ భూమి అంటున్నారు కదా. అవును. మీరు ఎండోమెంట్ శాఖ అధికారి దగ్గర వెళ్ళి ఆయన కాగితం రాసిస్తాడు. మీరు సాగు చేస్తున్నట్టుగా ఆ కాగితం తీసుకుపోయి బ్యాంక్ మేనేజర్కి ఇచ్చినట్టుంటే ఆయన లోన్ ఇస్తాడండి. మా ప్రాంతంలో వరి పంట వేస్తారు సార్. ఎంత ఇస్తారు? పర్వాలేదు, వరికి 20 నుంచి 24 వేల రూపాయలు ఎకరానికి ఇస్తారండి. రైట్, నెక్స్ట్. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. శ్రీధర్ గారు చెప్పండి, సార్ ఉన్నారు. మీ ప్రశ్న ఏంటో? ఏం లేదండి, మాది కరీంనగర్ జిల్లా అండి. చెప్పండి. మేము దక్కన్ గ్రామీణ బ్యాంకు గత డిసెంబర్లో క్రాప్ లోన్ తీసుకున్నాం అండి. అయితే మేము వాటికి ఇంట్రెస్ట్ తీసుకున్నారండి. ఇప్పుడు అసలు వడ్డీ కలిపి తీసుకున్నారండి. మరి మీరు వడ్డీ లేని పంట రుణాల కార్యక్రమం ఉందని చెప్పలేరా? చెప్పామండి, లేదు మళ్ళీ రిటర్న్ వస్తానని చెప్పారండి. మీరు ఒక పని చేయండి, మరి వారి దగ్గర పోయి బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి ఒకవేళ ఆయన వడ్డీ తీసుకున్నట్టుంటే ఇమీడియట్గా వాళ్ళ డీజీపీ దక్కన్ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకోమనండి. మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం. మళ్ళీ నా నంబర్ కూడా వస్తుంది, మీరు నంబర్ రాసుకోండి. నాతో టచ్లో ఉండండి. మీరు డబ్బులు వచ్చారో నంబర్ వేస్తారు. రైట్, థ్యాంక్ యూ. మరో ఫోన్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. ఫోన్ కాలర్ని తీసుకునే ముందు అదే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏంటో వివరించగలరా సార్? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే మేడం, జనరల్లీ ప్రతి సంవత్సరం ప్రతి పంటకి ఎంత లోన్ ఇవ్వాలి, దానికి ఉత్పత్తి కాస్ట్ ఎంత అవుతుంది అనేది మాత్రమే మేము శాస్త్రవేత్తలు, తర్వాత ఎస్ఎల్బిసి అనేది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఉంది, ఆప్కా బ్యాంకులో అంటే కోఆపరేటివ్ బ్యాంకులు కన్వీనర్ ఉంటారు. మేము అన్ని బ్యాంకులు మేమంతా కూర్చొని ఒక ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్, వరి 1 ఎకరం ఉత్పత్తి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఒక బారాన మందం వారికి లోన్ ఇప్పిస్తే రైతు దానికి పెట్టుబడి పెట్టేసి మళ్ళా రేపు పంట వచ్చిన తర్వాత మళ్ళా బారాన పైసలు బ్యాంకే కట్టేసి 4 మందం ఆయన మిగిలించుకోవచ్చు. దీంట్లో కూడా అతనికి మిగులుతుంది. అయినా కొంచెం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఒక నిర్ధారణ చేసేసి వారికి లోన్ ఇవ్వాలని ప్రతి పంటకి ప్రతి సంవత్సరం రోజు ఈ కాస్ట్ పెరుగుతున్నాయి, లేబర్ ఛార్జెస్ పెరుగుతున్నాయి కనుక దాన్ని ఒక నిర్ధారణ చేసేసి అది రికమెండేషన్ చేస్తారు ఎస్ఎల్బిసి ద్వారా. మళ్ళీ అందరు బ్యాంకులకి రాష్ట్రం అంతటా అన్ని బ్రాంచులకు ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిర్ధారణ చేసిన స్కేల్ ప్రకారం బ్యాంకర్స్ అందరూ రుణాలు ఇవ్వాలి రైతులకు అనేది పంపించడం జరుగుతుంది. అయితే రైతు సోదరులకు నాకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు లోన్ తీసుకున్నప్పుడు ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఏంటిది,
మా దృష్టికి వచ్చినాయి. కొంతమంది బ్యాంకర్లు ఇంత ఎందుకు కొంచెం తక్కువ తీసుకొని బార్గెన్ చేశారు. బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ తిరిగి కట్టేది రైతే కనుక సరి అయిన పద్ధతిలో సరిపోను అమౌంట్ ఇచ్చినట్టుంటే, సరిపోను డబ్బు ఇచ్చినట్టుంటే ఆయనకు పంటకు సరిపోతుంది. అతను మంచి పద్ధతిలో పంట సాధించుకొని వాళ్ళకి తిరిగి వాళ్ళకి లోన్ కట్టగలుగుతాడు. ఓకే, ఎనీ కాల్. రైట్ సార్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో, నమస్తే సార్, మేడం గారు. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు మండలం బాలంపూడి, పశ్చిమ గోదావరి జిల్లా అండి. రైట్, చెప్పండి మీ సమస్య ఏంటో. అది మనము లోన్ తీసుకున్నామండి. ఏమండి? వడ్డీ లేదని ఇచ్చేది మాకు లోన్ అండి. అది మామూలు వడ్డీతో కలిసి కట్టమంటున్నారు లోన్ అండి. ఏ బ్యాంకు? స్టేట్ బ్యాంక్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాదా? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అంటే మీరు ఎప్పుడు లోన్ తీసుకున్నారు, ఎప్పుడు కట్టారు? మొన్న సంవత్సరం అవుతుందండి తీసుకునే. సంవత్సరం కావలేదండి, 11 నెలలు అవుతుందండి. మీరు పోయి బ్యాంక్ మేనేజర్ గారికి అడగండి. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని పంట రుణాల సౌకర్యం కల్పిస్తుంది. దయచేసి వడ్డీ అమౌంట్ మీరు నా దగ్గరికి వెళ్ళి తీసుకున్న డబ్బులు నాకు రిటర్న్ చేయండి, లేకుంటే మీరు ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేసేసి నా అకౌంట్లో వేయండి. మళ్ళీ తర్వాత నా నంబర్ వస్తుంది, నాకు మాట్లాడి నాకు వివరాలు రాయించండి మీరు దయచేసి. ఓకే, రైట్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, 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 నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వెస్ట్ గోదావరి మొగల్తూరు అండి. చెప్పండి మీ సమస్య ఏంటో సార్. ఇప్పుడు యాక్చువల్ గా నాకు నా పేరు ల్యాండ్ ఉంది, రిజిస్టర్డ్ ల్యాండ్. నాకు పట్టాదారు పాస్బుక్ లేదండి. డ్యూ టు సమ్ రీజన్స్ నాకు ఆ బుక్ రాలేదు. నేను లోన్ రిజిస్ట్రేషన్ కి నాకు ఇది ఎంటైటిల్మెంట్ ఉందండి. రైట్, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి ఒకసారి. తగ్గించానండి, ఫుల్ గా తగ్గించాను. చెప్పండి. ఏమైతుంది? పట్టేదారు పాస్బుక్ లేని లోన్ ఇస్తలేరా బ్యాంక్ వారు? అవునండి. మీరు దయచేసి అతి త్వరలో పట్టేదారు పాస్బుక్ పొందండి. బ్యాంక్ మేనేజర్ పట్టేదారు పాస్బుక్ లేని మాత్రమే లోన్ ఇవ్వరు. దయచేసి మీరు రెవెన్యూ శాఖ వారిని సంప్రదించి మీకు పట్టేదారు పాస్బుక్ తొందరగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి. రైట్, మరో కాలర్ని తీసుకున్నాం సార్. హలో, చెప్పండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది 2012 లో క్రాప్ లోన్ తీసుకున్నాము. అయితే 2013 లో విత్ ఇంట్రెస్ట్ పే చేసాము. అయితే ఇప్పటి వరకు దాని నుంచి రిటర్న్ రాలేదు ఇంట్రెస్ట్. ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు కట్టారు? 2012 జూలైలో తీసుకున్నాము. 2012 జూలై, 2013 జూన్ లో పే చేసాం. రైట్. ఏ బ్యాంకు? 1 year బిఫోరే చేసాము. బ్యాంక్ పేరు ఏంది? ఏడివి. ఎస్బీఐ. హలో, చెప్పండి. ఎస్బీహెచ్ ఏడిబి బ్రాంచ్ వేరే ఉంది. అచ్చా, దాంట్లో తీసుకున్నాం. 1 year లోపు పే చేసాం. అయితే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏమంటారు, ఇంట్రెస్ట్ రిటర్న్ రాలే. మీరు దయచేసి బ్యాంక్ మేనేజర్కి లేకుంటే ఫీల్డ్ ఆఫీసర్ గారిని కలిసి వారికి చెప్పండి, ఇట్లా ప్రభుత్వం వడ్డీ లేని రాయితీ ఇస్తుంది, దయచేసి నా దగ్గరికి వెళ్ళి మీరు వడ్డీ తీసుకున్నారు కనుక ఆ వడ్డీ వాపసు తీసుకొని నా ఖాతాలో జమ చేయండి. మళ్ళీ తర్వాత నా ఫోన్ నంబర్ చెప్తున్నా, 888 రాసుకోండి. 3 సార్లు 888 స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. 66 2 సార్లు 66 14 312 నజీముద్దీన్ నా పేరు. మీరు మాట్లాడండి. ఓకే సార్. నాకు డీటెయిల్ రాయించండి. నమస్కారం. 8866143112. yes, thank you. రైట్, స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. రైతులు ఎవరైనా నెంబర్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ని కూడా ఫాలో అవ్వచ్చు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ సమస్య ఏంటి? తూర్పుగోదావరి జిల్లా అమలాపురం అండి, రామేశ్వరం అండి. చెప్పండి. మేము ఆంధ్ర ఇండియన్ బ్యాంక్ లోనే వడ్డీ లేని రుణం తీసుకున్నాం అండి. ఏప్రిల్ 20 తీసుకున్నాం సార్. మళ్ళీ ఎప్పుడు కట్టమంటారు సార్? ఏ ఏప్రిల్లో తీసుకున్నారు? మొన్న వెళ్ళిపోయిన ఏప్రిల్ 2013 అండి. అయితే ఇప్పుడు 14 లోపే కట్టండి. ఏప్రిల్ 14 లోపే. ఏప్రిల్ 14 లోపు కట్టి సరిపోతుందండి. అవునండి. జనవరి 16 లోపు కట్టమన్నారు కదండి. ఇప్పుడు వినండి, మీరు లోన్ తీసుకున్న తేదీ నుంచి 1 రోజు 2 రోజు ముందు కట్టండి. ఆ తేదీ నుంచేనండి. మీరు పోయి మేనేజర్ గారిని కలిసి
వాటితో మాట్లాడి ఆ సమయంలో కడితేనే మీకు ఈ వడ్డీ రాయితీ కలుస్తుంది. అలాగే సార్. ఎందుకంటే మేము మీరు జనవరి 15-16 అంటేనే మాకు డౌట్ వచ్చి అన్న అడిగామండి. వాళ్ళు జనవరి డేట్ పెట్టుకుంటుండ్రు, మేము వారికి రాసాము. మీరు దయచేసి డబ్బులు ఉంటే ఇప్పుడు జనవరిలో కట్టండి, 31 జనవరిలోగా. జనవరి 31 అండి. మీకు మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే వాళ్ళకు ఆర్డర్ వచ్చే వరకు కొంతకాలం పడుతుంది. అలాగే సార్. మేము ఏప్రిల్ 20 తీసుకున్నామండి. ఏప్రిల్ నెల కట్టండి. ఏప్రిల్ 20 కట్టే సరిపోతుంది. వచ్చి ఏప్రిల్ సరిపోతుంది, సంవత్సరం దాటవద్దండి. అలాగండి. ఓకే రైట్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెట్నార్ జిల్లా నుంచి మేడం. రైట్, మీ సమస్య ఏంటో చెప్పండి. మీ పేరు? మా పేరు ఆంజనేయ. ఆంజనేయులు గారు, సమస్య ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. ఇప్పుడు రుణాలు ఇచ్చారు, ఇంతకు మొదలు గోల్డ్ మీద తీసుకున్నాము. మేము దానికి వడ్డీ చెల్లించాలా లేదా మేడం? ఎప్పుడు తీసుకున్నారు? మేము 6 months అయింది సార్. అంటే ఏ బ్యాంకు? ఈ స్టేట్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ హైదరాబాదా, ఇండియా? హైదరాబాద్, ఇండియా. హైదరాబాదా? మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు కట్టండి. మేము ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నాం ఈ సంవత్సరం వారికి 13 తానికి. 12 వాళ్ళకు వడ్డీ రుణం ఇచ్చాము, 13 కూడా ఆర్డర్స్ ఇస్తున్నాం. మీరు దయచేసి మీరు డబ్బులు ఉంటే కట్టండి మీరు. ఓకే అండి. ఓకే రైట్. నెక్స్ట్. రైట్, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే సార్. నమస్తే మేడం. నేను మాట్లాడే జిల్లాకి వెళ్ళి నా పేరు. రైట్, మీ సమస్య ఏంటో చెప్పండి. మేము సాగర బ్యాంక్ లో మా నాన్న పేరు మీద 2007లో రుణాలు తీసుకున్నాము. అయితే ఒక 2009 ఒకసారి కట్టేశాము. అయితే ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ అంటే నేను మళ్ళీ అడిగితే 8 లోపల అంటున్నారు సార్. నేను అని అడుగుతున్నాను. వన్ టైం సెటిల్మెంట్ అయిపోయిందా? కాదు సార్, నేను అడిగితే 9 లోపల డి ఉన్న వాళ్ళకే ఇస్తాము, 9 తర్వాత లేదా అంటుంటారు. లేలే, అది బ్యాంక్ మేనేజర్ మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి మీరు బ్యాంక్ మేనేజర్ గారికి మళ్ళీ పోయి కలిసి, ఏ బ్యాంక్ అది? సహకార బ్యాంక్ సార్. సహకార బ్యాంక్ మీ ఊర్లోనే ఉంది, మీ చైర్మన్ కూడా మీ ఊర్లోనే ఉంటాడు. మీరు పోయి మాట్లాడండి, వారి పెద్ద మనిషి చైర్మన్ అక్కడనే ఉంటాడు. మీ రైతుని మీరు చైర్మన్గా ఎన్నుకున్నారు, వారికి కన్విన్స్ చేసేసి వారికి చెప్పి వన్ టైం సెటిల్మెంట్ అనేది వారి మేనేజర్కి అధికారం ఉంది. ఎంతైనా వాళ్ళు ఇంట్రెస్ట్లో తగ్గగలుగుతారు, కానీ అసలుకి మాత్రం ఏం తగ్గించలేరు. మొత్తం కడితేనే ఒక్కసారి మీరు కట్టేసి వడ్డీలో ఏమైనా రాయితీ ఎక్కువ తక్కువ చేయగలుగుతారు, కానీ అసలు ఏం చేయలేరు. దయచేసి మీరు వారికి కాంటాక్ట్ చేసి చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో సార్. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ పేరు, చేస్తున్నారు? ఊరు చెప్పండి. పొద్దుటూరు మేడం. పొద్దుటూరు, రంగారెడ్డి జిల్లా, గ్రామం పొద్దుటూరు. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పు. సమస్య మేము అది ఇప్పుడు గ్రామీణ బ్యాంక్ పోతే మన ఎకరానికి 6,000 5,000 ఇస్తారు. ఏ పంటకి? మా పంట వరి, పత్తి అవి ఉంటాయి. అదే మీ బ్యాంక్ ఏది? బ్యాంక్ గ్రామీణ బ్యాంకు. ఎక్కడ? మోగుల శంకరపల్లి మండల్. నేను ఇందాక ఒక మాట చదివాను, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఈ పంట పెడితే ఇంత అనేది, మీరు పెట్టే పంటలకు ఎంత అనేది నా ఫోన్ నంబర్ వస్తుంది, మీరు తెలుసుకోండి. నా ఫోన్ నంబర్ రాసుకోండి 8886614312. ఓకే సార్. ఇప్పుడు ఏ పంట పెట్టినా కనీసం 6,000 ఇస్తే సార్ మరి? నో అట్లా కాదు. ఆయన దయాదాక్షి మీద లోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాష్ట్ర స్థాయి SLBC అనేది ఒక బ్యాంకర్ల కమిటీ ఉంటుంది, వారి ద్వారా సిఫారసులు చేసి బ్యాంకులకు పంపించడం జరుగుతుంది. ఆయన దయాదాక్షిగా 5,000 ఇస్తాను, 8,000 ఇస్తాను, 10,000 ఇస్తానని కాదు. మీరు ఏం పంట పెడుతున్నారు ఆ పంట ప్రకారం అతను లోన్ ఇవ్వాలి, అట్లా రూల్ ఉంది. మీరు దయచేసి వారికి మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఏంటిది అనేది నేను మళ్ళీ తెలియజేస్తాను. మీరు ఏ పంట పెడుతున్నారు నన్ను అడగండి. నా ఫోన్ నంబర్ స్క్రీన్లో కూడా వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాసుకోండి. 3x8 2x6 1 4 3 1 2. రాసుకున్నారండి? రైట్, నెక్స్ట్ కాల్ ప్లీజ్. ఇప్పుడు కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. అడుగు ముందుకే, ఒక క్రాంతి తరంగం ముందుకు ప్రవహిస్తుంది. అడుగు ముందుకే, అడుగు ముందుకే, బంధనాలు తెంచుకో, ప్రపంచాన్ని జయించు, ఉన్నత శిఖరాల విరోహించాడు ముందుకే.
లక్షలాది రైతులు ఉపయోగిస్తున్నారు డ్యూపాంట్ ఫర్టెరా. ఇది అందిస్తుంది వరిలో కాండం తొలిచే పురుగుపై దీర్ఘకాలం నియంత్రణ, మెరుగైన పిలకలు మరియు అధిక దిగుబడి. డ్యూపాంట్ ఫర్టెరా, కణం కణంలో క్రాంతి. సంతోషం శెట్టి గారు, ఏవైతేనే చౌదరి గారి పెళ్ళాం అప్పు కోసం వచ్చింది. రండమ్మా రండి. నమస్కారం శెట్టి గారు. అమ్మాయి పెళ్లి కుదిరిందని విన్నాను. అవునండి, చాలా మంచి సంబంధం. నీకు డబ్బు ఏమైనా కావాలా? వద్దు శెట్టి గారు, దీనికోసం నేను ముందు నుంచి గ్రామీణ తపాలా జీవన బీమా చేయించాను. అయినా అవసరం అయితే 2 పాలసీ మీద అప్పు తీసుకుంటాను. నేను పెళ్లికి రమ్మని పిలవడానికి వచ్చాను. గ్రామీణ తపాలా జీవన బీమా మీ గౌరవాన్ని నిలబెడుతుంది సర్వదా. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. నేను ఖమ్మం జిల్లా నుండి మాట్లాడుతున్నాను. నా పేరు భాష అండి. భాష గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. సార్ ఉన్నారు. నాకు ఒక 4 ఎకరాల పొలం ఉందండి. ఇంతవరకు ఎటువంటి రుణం తీసుకోలేదు నేను. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది గోల్డ్ లోన్ కూడా పొలం పేపర్లు జిరాక్స్ పెట్టుకొని గోల్డ్ లోన్ కూడా ఇస్తారని చెప్పి విన్నాను. దాని గురించి అండి. భాష గారు, మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? ఇప్పటి వరకు బ్యాంక్ మొహం చూడలేదండి. బ్యాంక్కి వెళ్ళండి. మీ దగ్గర పట్టదారు పాస్బుక్ ఉందండి? అవునండి, నాది సొంత భూమి అండి. మీ సొంత భూమి ఉన్నప్పుడు మీరు పట్టదారు పాస్బుక్ తీసుకొని మీకు దగ్గర మీ సమీపంలో బ్యాంక్ ఎవరు ఉన్నారు? ఏ బ్యాంక్ ఉంది? హలో, ఏమండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అండి. మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వారికి మీ పట్టదారు పాస్బుక్ చూపించి, నాకు ఈ ఫలం పంట పెడుతున్నా, నాకు లోన్ కావాలని మీరు అడగండి. ఏమైనా సమస్య వాళ్ళు సహకరించినప్పుడు నాకు ఫోన్ చేయండి. గోల్డ్ లోన్ వారి బ్యాంకు వారి మీద ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ గారు కన్విన్స్ అయితేనే మీకు గోల్డ్ లోన్ ఇస్తారు. గోల్డ్ లోన్కి మాత్రమే ఎలాంటి వడ్డీ రాయితీ లేదు, మీకు బ్యాంక్ మేనేజర్ మధ్యలో. రైట్, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఏంటి మీ సమస్య? మా సమస్య అంటే ఒక 1 year అయింది, 2 months ఎక్స్ట్రా అయింది. హలో చెప్పండి. అదే 2 months ఎక్స్ట్రా అయింది సార్. దానికి 20,000 తీసుకున్నారు ఇండియన్ బ్యాంక్ లో. దానికి వడ్డీ రుణాలు లేదా? ఇందాక నేను అప్పటి నుంచి చెప్తా ఉన్నాను, ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జియో ప్రకారం 1 సంవత్సరం వరకు ఈ వడ్డీ పథకం వర్తిస్తుంది. దయచేసి ఈ 1 రోజు కూడా దాటిందంటే ఈ రాయితీ రాదు. మీరు కొంచెం దయచేసి మీ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర పోయి వివరాలు తెలుసుకొని, వారికి కూడా తెలుసు, ఈ తర్వాత ఆ లోన్ కట్టేసి మళ్ళీ లోన్ తీసుకుంటే ఆ లోన్కైనా మీకు వడ్డీ రాయితీ కలుస్తుంది. కాదు సార్, ఇప్పుడు మాకేమో రుణాలు రీఫండ్ ఇయ్యరా? రుణాలు ఇప్పుడు మేము కట్టినాం కదా, ఒకేసారి అమౌంట్ కట్టేసాం సార్. కట్టండి. కట్టేనా ఒక 2 months ఎక్స్ట్రా అయింది, దానికి ఇయ్యరా అని. ఇవ్వరాని కాదు, నేను లోన్ ఇచ్చేది నేను కాదండి. మీ బ్యాంక్ మేనేజర్ గారికి మీరు కలిసి, నేను లోన్ కట్టేశాను, ఇప్పుడు ఈ రబీ పంట కాలంలో ఈ పంట పెట్టాను, నాకు ఈ పంటకి ఇంత లోన్ కావాలని మీరు వారికి అడగండి. అడిగి వారు సహకరించినప్పుడు మాకు రుణాలు చెప్పండి. దాని వడ్డీ తీసుకున్నా సార్. అది అయిపోయాయి. మీరు 2 నెలలు దాటింది అన్నారు కదా సంవత్సరానికి. అది రాదు, రాయితీ రాదు, వడ్డీ తీసుకున్నాడు. ఇప్పుడు మీరు లోన్ తీసుకొని దాని మీద వడ్డీ రాయితీ వస్తుంది. మీరు ఏం పంట పెట్టారు ఇప్పుడు రబీ పంట కాలంలో బ్యాంక్ మేనేజర్ గారికి తెలియజేసేసి, అంటే ఏ పంట పెట్టారు, ఎన్ని ఎకరాలు పెట్టారు? మాది 5 ఎకరాలు ఉంది. ఏం పంట? చెరుకు, మ్యాంగో. చెరుకు, మ్యాంగో. చెరుకుకి ఇప్పుడు మోడెం ఉందా? ప్లాంటేషన్ చేశారా? కటింగ్ అయింది ఇప్పుడు. మోడెమా? మోడెం ఉంచితే 30,000 ఎకరానికి ఉంది. 5 ఎకరాలంటే 1,50,000 వస్తాయి. మీరు పోయి బ్యాంక్ మేనేజర్ గారు కలవండి, లేకుంటే నంబర్ స్క్రీన్ మీద వస్తుంది, మీరు మాట్లాడండి. అట్లయితే మామిడి ఉండదా? ఏమండి? మ్యాంగోకి వేరే ఉంది, 1,00,000 రూపాయల వరకు ఇస్తారు. కొత్తగా పెడుతుండ్రా, ఆల్రెడీ ఉందా తోట? ముందుంది, కొత్తగా పెట్టినాం. కొత్తగా పెట్టేదానికి వేరే ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి. నేను మీకు వివరాలు ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడలేను, టైం సరిపోదు, వేరే వాళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు నా నంబర్ తీసుకొని నాకు మాట్లాడండి, ఇస్తాను. అదే ఇచ్చా, 888621 అదే కదా మీ నెంబరు? ఎస్. ఇప్పుడు 143112. మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు డి చిన్నారావు, ఈస్ట్ గోదావరి 3వ మండలం.
రైట్, మీ సమస్య ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. ఇప్పుడు మాకు లంక గ్రామాలు ఉన్నాయి మేడం గారు. ఓకే చెప్పండి. మా లంక గ్రామంలో మొక్కజొన్న, వేరుశనగ అటువంటి పంటలు వేస్తుంటామండి. వాటి మీద రుణాలు ఇమ్మంటే బ్యాంకు వాళ్ళు ఇవ్వట్లేదు సార్. ఏ బ్యాంకు? ముమ్మూరు స్టేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఏ బ్యాంక్ అయినా సార్. అక్కడ మీరు మీ గ్రామస్తులు ఏ బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకుంటారు? యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ మాకు అందుబాటులో ఉంటుందండి. మీరు పోయి అక్కడ అడగండి, ఏమంటారు వారు? వాళ్ళు ఇవ్వలేదు సార్ యాక్చువల్గా. కారణం ఏంటిది? వాళ్ళు ఏం చెప్తారు, మీరు గవర్నమెంట్ అలాగే చెప్తారు రూల్స్, మీరు తర్వాత కట్టరు కదా, ఇబ్బంది పెడతారు మమ్మల్ని ఇవ్వండి అని అంటున్నారండి. అది కారణం కాదండి. పట్టదారు పాస్బుక్ మీ పేరు మీద ఉందా? అవునాయండి. పట్టదారు పాస్బుక్ ఉంటే మీరు బ్యాంక్ వారి దగ్గర పోయి మళ్ళా మీరు అడగండి వారికి. ఎందుకంటే మీరు అక్కడ ఉన్న సమీపంలో ఉన్న బ్యాంక్ లోన్ ఇవ్వకపోతే ఇంకో గ్రామాన్ని దాటి మీరు వెళ్ళినట్టుంటే ఆ బ్యాంకు లోన్ ఇవ్వరు. కనుక ఆ బ్యాంక్ వాళ్ళు స్టేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ మీకు లోన్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ పోయి మీరు కలిసి వారితో మాట్లాడండి. దయచేసి నా నంబర్ కూడా ఇందాక నేను చెప్పాను, ఆ నంబర్ మీద నాకు చెప్పండి. రైట్, ప్లీజ్ అది రాసుకొని మీరు బ్యాంక్ వినండి, మీరు బ్యాంక్ మేనేజర్ గారిని కలిసిన తర్వాత నన్ను అడగండి, నేను కూడా వారితో మాట్లాడతాను. రైట్, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వీర్రాజ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడియం మండలం. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ ఉన్నారు. టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. మాది అగ్రికల్చర్ బోర్డు లోన్ ఉంది సార్, మాది ఒకటి. అదే 10 months అయింది తీసుకుని, దాని మీద వడ్డీ రాయితీ వస్తాయని చెప్పారు. బ్యాంక్ వాళ్ళు ఏమైనా వస్తుందా సార్, మేము డౌట్ అడుగుదామని. గోల్డ్ లోన్కి వినండి, గోల్డ్ లోన్కి వడ్డీ రాయితీ లేదు. బ్యాంక్ మేనేజర్ గారికి తెలుసు, వారు ముందు మీరు చెప్పవలసిందే. పంట రుణాలకు వడ్డీ రాయితీ ఉంటుంది, గోల్డ్ లోన్కే మాత్రమే లేదు. సరే సరే, ఓకే రైట్. నెక్స్ట్ మరో ఫోన్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు భోజన, నిజామాబాద్ జిల్లా, నందిపేట మండలం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. నా సమస్య ఏంటి మేడం, ఇంతకుముందు నేను అప్పు తీసుకున్న బ్యాంకులో పంట రుణము తీసుకొని నా పరిస్థితి బాగాలేక 10-12 ఏళ్ళు కట్టలే. అయితే కట్టకపోతే మొన్న అందరికి మాపి వచ్చిన సమయంలో నాకు మాపి రాలేదు. వాళ్ళు ముందే ఈ రైతు కట్టడం చెప్పి కొట్టేసిరట ఖాతాలో. అయితే తర్వాత ఏమైంది, ఇక పోయి మా పాస్బుక్ ఇరి అంటే ఇస్తామని చెప్పి మళ్ళా 4 రోజులు ఆగురు అన్నారు. ఆగిన తర్వాత పోయితే ఏమన్నారంటే, ఇప్పుడు మీకు ఇయ్యము, మీకు మొత్తం అప్పు కడితే ఇస్తాను, లేకుండా మాకు పైనుంచి ఆర్డర్ ఉన్నది, కట్టిన దాకా ఇయ్యమని చెప్పి అన్నారు. సరే నేను కట్టలేని పరిస్థితి ఉన్నా, మరి మీరు అట్లా కొట్టేయకుంటే మాకు ఇప్పుడు మాట్లాడుతుండే కదా, మరి ఎందుకు కొట్టేసారు అని అడిగారు. ఏమో సార్, ముందు ఉన్న మేనేజర్ కొట్టేసాడు, మేము చెప్పలేము అని చెప్పేశారు. అయితే చెప్పిన తర్వాత ఏం చేసిందంటే, సార్ మరి ఏంటి అంటే, లేదు మీరు తీసుకున్న కాడికైనా కట్టాలా, మీరు 13,000 తీసుకున్నారు, ఆ 13,000 కడితేనే మీకు రుణం ఇస్తాం, అది బుక్ ఇస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పారు. అన్న తర్వాత మళ్ళా ఇంకో కాలంలో ఏం పెట్టిందంటే, ఈ మొండి బాకీల్ని ఎంతో కొంత కట్టి లేకుంటే కట్టకుంటే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి మళ్ళీ ఒక పెట్టాడు. పెట్టిన తర్వాత పోయినా సరే పోతే ఏమన్నారు, సరే మంచిది మీకు మరా తిరిగి రుణం ఇస్తారు, ఇక అది కట్టకున్నా సరే అని చెప్పేసారు సార్. చెప్తే మళ్ళీ అయితే అని చెప్పి నేను అనుకున్నా. వాళ్ళు పోయిన తర్వాత 2-3 రోజులకు పోతే, లేదండి మీరు 13,000 తీసుకున్నారు, 13,000 కడితేనే నీకు మళ్ళీ రుణం ఇస్తాము, లేకపోతే ఇయ్యము అంటే కట్టలేని పరిస్థితి ఉన్నా సార్ అని చెప్పి అన్నాం. అంటే ఇక మీకు ఎప్పటికీ మా బ్యాంకులో రుణం ఇవ్వమని చెప్పేసి మా బుక్ ఇచ్చారు. అయితే మరి మా పరిస్థితి ఆ లోను ఇస్తేనే బాగుంటుంది, బయట కూడా అప్పు పుడుతున్నది కదా, మరి దానికి ఏదైనా మార్గం చెప్తారేమో అని మీకు ఫోన్ చేసినాడు. చాలా పెద్దగా చెప్పారు మీ మాట, కానీ ఇది అసలు మీకు పంట అది మా రుణమాఫీ జరిగినప్పుడు మీకు మాఫీ ఎందుకు రాలే? పాత పద్దు ఉంది మీది, మీరు కారణాలు మీ బ్యాంక్ వారి దగ్గరే తెలుసుకోవాలి. డైరెక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ నుంచి, పెద్ద బ్యాంక్ నుంచి మీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్కి ఇచ్చారు రుణమాఫీ ఇవ్వాలని. మరి మీకు 8లో 9లో జరిగిన మాఫీకి మీ ఎందుకు రాలేదు? మీరు బ్యాంకులో తెలుసుకోండి. మళ్ళా ఆ బ్యాంకే మీకు లోన్ ఇవ్వాలి. మీరు లోన్ కట్టలే కనుక అతను లోన్ ఇచ్చేందుకు మిమ్మల్ని నిరాకరిస్తున్నారు. దయచేసి మీరు బ్యాంక్ మేనేజర్ని కలిసి వారిని కన్విన్స్ చేసి మీరు మళ్ళీ లోన్ తీసుకునేటట్టుగా ఏర్పాటు చేసుకొని, కానీ ఫస్ట్ మీరు తీసుకున్న మొదటి లోను మాఫీ అయిందా లేదా, మాఫీ అయ్యేదాకా బ్యాంక్ అతను లోన్ ఇవ్వడు. అంటే అది మాఫీ అంటే అది కొట్టేసినట్టుగా ఈ మొండి బాకీని మొండి బాకీని కొట్టేసినంటే మరి మీకు లోన్ ఇవ్వరు అతను.
మొండి బాకీని వినండి ప్రభుత్వం అప్పుడు రుణమాఫీ కార్యక్రమం కింద ప్రభుత్వం అప్పుడు మీ మాఫీ డబ్బులు ప్రభుత్వం కట్టింది. ఆ కార్యక్రమంలో ఎందుకు వాళ్ళు తీసుకోలేరు? మొండి బాకీని తీసి పారేసినట్టు మిమ్మల్ని బ్యాంకులకు వెళ్ళి తీసి పారేసినట్టుగా ఉంది. అది దయచేసి మీరు కొంచెం మళ్ళా వారికి చెప్పండి. నేను ఇప్పుడు కడతాను, మీ సర్పంచ్ను పెద్ద మనిషిని తీసుకుపోయి మీరు ఏదో వారికి షూరిటీ ఇచ్చేసి జమానత్ ఇచ్చేసి మీరు మళ్ళీ లోన్ అక్కడనే పొందండి దయచేసి. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీనివాస రంగారెడ్డి జిల్లా. రైట్, చెప్పండి మీ సమస్య ఏంటో. ఇప్పుడు లావణి పట్ట భూములకు క్రాప్ లోన్ ఇస్తారండి. లావణి పట్ట అంటే అదే సార్, లావణి పట్ట గవర్నమెంట్ ఇచ్చింది. అవును ఇస్తారు. పట్టేదారు పాస్బుక్ ఉందా? ఉన్నది సార్. ఉంటే ఇస్తారు. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు ఉంటే మేము పట్టేదారు పాస్బుక్ ఆయనకి ఇవ్వండి. అది పట్టేదారు పాస్బుక్లో లావణ్యం గవర్నమెంట్ ఇచ్చిందో అవి ఏముండదు. మీ పేరు మీద ఆ సర్వే నెంబర్లో మీకు ఓనర్గా వాళ్ళు రాసి ఇస్తారు రాతపూర్వంగా. మీకు బ్యాంక్ ఎవరు? అట్లా సార్, ఇంతకుముందుకు ఇచ్చారండి, ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. అది మీరు మీ బ్యాంక్ ఎవరు? ఫస్ట్ ఇచ్చిన బ్యాంక్ ఎవరు? కాదు సార్, అది స్టేట్ బ్యాంక్ లో ఇచ్చిన ఒకసారి, ఇప్పుడు సహకార బ్యాంక్ వరకు ఇస్తలేదు సార్. అది సహకార బ్యాంకు మీరు మీ లోకల్ బ్యాంక్ కనుక వారికి అడగండి. లేకుంటే మళ్ళీ ఎస్బీహెచ్కి వెళ్ళి మీరు లోన్ తీసుకోనండి, ఇస్తారు. ఇస్తలేదు సార్, వెళ్ళాము 2-3 సార్లు ఇస్తలేదు. ఇస్తలేరంటే కారణం ఏంటి? ఏం చెప్తున్నారు వాళ్ళు? మేము కట్టాం సార్, ఆల్రెడీ కట్టినాగానే ఈ పాస్బుక్ లో మీరు లోన్ ఇవ్వట్లేదు అని అంటారు. అట్లా కాదు, మళ్ళీ కారణం ఏందో తెలుసుకొని నాకు ఫోన్లో మీరు చెప్పండి అండి. మళ్ళీ మీరు పోయి తెలుసుకున్న తర్వాత మాట్లాడండి ప్లీజ్. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 రైట్ సార్, మామూలుగా ఇప్పటి వరకు విన్న కాల్స్ అన్ని చూస్తే కొన్ని కారణాల వల్ల వాళ్ళు లోన్ని పొందలేకపోతూ ఉన్నారు. బేసిక్గా ఏ కారణాల వల్ల లోన్ రిజెక్ట్ అవుతూ ఉంటుందంటారు? మేజర్గా మేడం లోన్ కట్టని పరిస్థితులలో బ్యాంక్ దగ్గర రానివ్వడు. బ్యాంక్ వారు ప్రాంప్ట్గా పేమెంట్ ఉన్న రైతులకు ఖచ్చితంగా లోన్ ఇస్తారు. ఇందాక ఒక రైతు చెప్పినట్టుగా ఎప్పుడో తీసుకున్నాడు, 13,000 తీసుకున్నాడు, కట్టలేరు. మన 2008లో ప్రభుత్వం వారు రుణమాఫీ పథకం ఇచ్చారు. అప్పుడు కూడా వీళ్ళు బ్యాంక్కి వెళ్ళి మా చిన్న సన్నకారు రైతులు వీళ్ళు అయితే మా లోన్ మాఫీ అయిందా లేదా అని తెలుసుకోలేకపోయారు. భయపడి బ్యాంకే పోలే. వీళ్ళకి తెలియదు అది రుణమాఫీ పథకం కింద వీళ్ళు కవరేజ్ కాలే. ఆ లోన్ అట్నే ఉండిపోయింది. చివరికే బ్యాంకు వీళ్ళ మీద దయదాక్షి చేసి తీసేసారు బ్యాంకులకు వెళ్ళి. అంటే బ్యాంక్ వాళ్ళ దాని మీద వేసుకొని లాస్ వేసుకొని వీళ్ళని తీసేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు లోన్కి పోయినప్పుడు లోన్ ఇవ్వరు. అంటే ఇలాంటి కారణాలు కొన్ని ఉంటాయి. రెగ్యులర్గా 90% ఫార్మర్స్ రైతు సోదరులకు బ్యాంక్ మేనేజర్తో చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి. ఇది ఒక అవసరమైన వ్యవసాయం అనేది కాదు. వ్యవసాయంతో పాటు పనిముట్లకు కానివ్వండి, భూమి అభివృద్ధికి కానివ్వండి, తోటలకు కానివ్వండి, అన్నిటికీ బ్యాంక్ మేనేజర్ లోన్స్ ఇస్తాడు. కానీ ఈ రిలేషన్స్ వారు మెయింటైన్ చేసుకోవాలి, మంచి కాన్ఫిడెన్స్లో ఉండాలి. ఇందాక ఒక రైతే అన్నాడు, ఈయనకు లోన్ ఇస్తే ఈయన ఇంట్లోకి వెళ్ళి లోన్ రాదు అనేది. అయితే ఈ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ పేరు పొందవద్దు. బ్యాంకర్ కూడా ఒకవేళ 100 రూపాయలు లోన్ ఇచ్చినట్టుంటే 80 రూపాయలు అతను ట్రాన్స్ఫర్ కాకముందు రికవరీ చేయాలని వాళ్ళ బ్యాంకింగ్ సిస్టంలో ఉంది. టైం టు టైం వెనక్కి రిటర్న్ చేస్తేనే వాళ్ళకి మంచి రిలేషన్ ఉంటుంది. ఇలాంటి వడ్డీ లేని పంట రుణాల సౌకర్యాలు కూడా రైతులు పొందగలుగుతారు. రైట్ సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. కాలర్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఇంద్రసేన అండి, మాది వరంగల్ జిల్లా అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. ఉన్నారు? ఏం లేదు, మేము 16/1/2013 రోజు 3 లక్షలు లోన్ తీసుకున్నాము. చెప్పండి. మళ్ళా మేము ఈ రోజు కట్టేద్దాం అనుకుంటే మిస్ అయింది. రేపు కట్టొచ్చా? మీరు మీ బ్యాంక్ మేనేజర్ గారు కలవండి. ఎందుకంటే మీ బ్యాంక్ మేనేజర్ ఏం డేట్ రాస్తాడు, మాకు ఒక్క రోజుతో మాకు ఫరక్ పడది. కానీ మీ బ్యాంక్ మేనేజర్ తీసుకోవాలి ఈ స్కీమ్. ఎందుకంటే మాకు ఈ రైతు ఇంత కట్టాడు, ఈయనకి ఇంత వడ్డీ ఛార్జ్ అవుతుంది అనేది వారు పంపుతారు ఈ సంవత్సరంలోగా. ఆ పని బ్యాంక్ మేనేజర్ గారు చెయ్యాలి. మీరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారిని కన్విన్స్ చేసి కొట్టే రోజు కనుక మీరు చెప్పండి వారికి. 16కి ఇచ్చిన నో ప్రాబ్లం. మీరు పోయి కలిసి వారికి చెప్పి మీకు ఏ బ్యాంక్ అది కట్ అయినట్లు సార్. రైట్, మరో కాలర్ని తీసుకుందాం. హలో 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 మేడం,
నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు స్వామి మేడం, నేను ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను. రైట్, మీ సమస్య ఏంటో చెప్పండి సార్కి. మేడం చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే, చెప్పండి సార్. మాది మెదక్ డిస్ట్రిక్ట్ అండి, ఇక్కడ వర్గల్ మాది మెదక్ డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. ఏం లేదు, మేము బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాం సార్. మాకు ఒక 3 ఎకరం ల్యాండ్ ఉంది, వర్గల్, ఎస్బీఐ వర్గల్. చెప్పండి సార్. వెళ్తే ఏంటంటే తను పాత రుణాలు తీసుకున్న వాళ్ళు మీ విలేజ్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఒక 3 మెంబర్స్ మీరు కట్టియండి, కట్టిస్తేనే మీకు ఇస్తాం, లేకపోతే ఇవ్వమని డైరెక్ట్ చెప్పేస్తున్నారండి. మీరు ఒక్కరికే చేశారా, ఇంక చాలా మంది ఊరు ఉన్న వాళ్ళకి చేశారా ఇట్లా? సార్ మేము కొత్తగా సార్, ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు. అచ్చా సార్, ఫస్ట్ టైం మేము తీసుకున్నాము. మేము బోరేసిన సార్, లాస్ట్ టైం బోరేసాము, కొద్దిగా వరి పంట పెట్టాము 1.5 ఎకరా. మిగతా మొక్కజొన్న పత్తి పెట్టుకుంటున్నాము. మాకు కావాలని మేము లోన్ కావాలని మేము అడుగుతున్నాం సార్. కావాలంటే మీరు ఒక పని చేయండి స్వామి గారు, మీ చుట్టుపక్కల ఉన్న రైతులను మీరు కలిసి వివరాలు తెలుసుకోండి. వాళ్ళకి సాఫీగా లోన్ ఇస్తుండ్రా, ఏమైనా ఇబ్బందులు పెడుతుండ్రా, లేకుంటే మీ సర్పంచ్ గారి సమక్షంలో, లేకుంటే ఇక్కడ ఏమైనా ఊరికి పెద్ద మనిషి ఎవరైనా ఉంటే వారి సమక్షం మీరు అందరు కలిసి వారి ద్వారా బ్యాంక్కి వెళ్ళి, మేము కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాం, ఎవరు కట్టకపోతే మాత్రమే వేరే ఇతర రైతులకు ఇబ్బంది పెట్టకూడదు. మీరు చెప్పండి, మాట్లాడినాక మరి ఏం చెప్తారో నాకు డీటెయిల్స్ చెప్పండి. రైట్, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, కాలర్ని తీసుకుందాం సార్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, కాస్త గట్టిగా మాట్లాడండి. తోటకూర శ్రీనివాసరావు అండి, తోటకూరపాలెం, నిజాంపట్నం మండలం అండి. రైట్ రైట్, మీ సమస్య ఏంటో చెప్పండి సార్కి. మేము 1 ఎకరం పొలం కొన్నామండి. హలో చెప్పండి. 1 ఎకరం పొలం కొంటే అది ప్లేస్ స్టేషన్ మామూలుగా హైదరాబాద్ నుంచి వస్తుంది, మీకు ఇక్కడ మండలంలో పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదండి. హలో, మీరు కొన్న దానికి రిజిస్ట్రేషన్ కాయిదాలు ఉంటాయి మీ దగ్గర? ఉన్నాయి సార్. మీరు మీ విఆర్ఓ గారికి మీ రిజిస్ట్రేషన్ కాయిదాలు ఇచ్చేసి, ఎంఆర్ఓ గారికి పేరు మీద అప్లికేషన్ ఇచ్చేసి, వెంటనే మీకు పాస్బుక్ వచ్చేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోండి. మీ చేతికి పాస్బుక్ వచ్చినట్టుంటే గారు అన్నారు కొత్త సిస్టమ్ పెట్టారండి, హైదరాబాద్ నుంచి రావాలంటున్నారండి. ఎవరు రావాలి? హైదరాబాద్ నుంచి వస్తే మీకు ఖాతాలు. హైదరాబాద్ నుంచి ఏం రావాలి? మీకు అక్కడి నుంచి పాస్ పుస్తకాలు వస్తాయి అంటున్నారు. హైదరాబాద్ నుంచి ఏం రావండి. మీరు మీ గ్రామంలో భూమి మీరు కొన్నారు, మీ గ్రామాధికారి రాస్తాడు, అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఇస్తారు. పట్టేదార పాస్బుక్లు అయిపోయినాయేమో, అది త్వరగా తీసుకొచ్చేసి మీకు పట్టేదార పాస్బుక్ ఇవ్వమని చెప్పండి. పట్టేదార పాస్బుక్ మీ చేతికి వస్తేనే మీరు బ్యాంక్కి వెళ్తేనే మీకు లోన్ దొరుకుతుందండి. అందుకేనండి మేము మిమ్మల్ని సంప్రదిద్దామని అడిగాము. ఓకే, మీ ఆర్డీఓ గారి దగ్గర వెళ్ళండి. మీరు వెళ్ళామండి, వెళ్తే ఈ మాట చెప్పారు, సిస్టమ్ మార్చారండి, ఆగాలి మీరు. ఆగాలంటే పట్టేదార పాస్బుక్ ప్రింటెడ్ కాపీస్ లేకపోవచ్చు, తొందరగా ఏర్పాటు చేసి ఇవ్వనండి, నో ప్రాబ్లం. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 సార్, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మాది గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పెద్దపరిమి. నా పేరు తుమ్మూరు వీరారెడ్డి మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి. టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ లో పెట్టండి. అసలు మేము టీవీ అనేది చూడలేదు మేడం. చెప్పండి. మీ దగ్గర చాలా డిస్టర్బెన్స్ ఉందండి, సౌండ్ తగ్గించి మాట్లాడండి. సార్, మాకు ఇప్పుడు రబీ పంటకి క్రాప్ లోన్ అడిగాం మేడం సార్. అడిగితే అక్కడికి వెళ్తే ఇప్పుడైతే ఇవ్వటం లేదు. ఏ బ్యాంక్ అండి? మాది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సార్. అడిగాము, అడిగితే ఇప్పుడైతే లోన్ ఏది ఇవ్వట్లేదు. ఈ బ్రాంచ్ ఎక్కడ? గోదావరి బ్యాంకు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పెద్దపరిమి గ్రామం సార్. ఈ బ్రాంచ్ ఎక్కడుంది? బ్యాంక్ ఎక్కడుంది? బ్యాంక్ పెద్దపరిమి సార్. పెద్దపరిమి, తుళ్ళూరు మండలం పెద్దపరిమి. ఓకే ఓకే రైట్. మీరు మళ్ళా రేపు పోయి మాట్లాడి వారితో, మాట్లాడినాక నాకు ఫోన్లో చెప్పండి. సరే చెప్తాను సార్. మరి ఇట్లా ఎందుకని సార్ అట్లా? ఒకసారి వాళ్ళ లోన్ లిమిట్ అయిపోయిండొచ్చు. లోన్ లిమిట్ అయిపోయిందంటే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. మాట్లాడదాం, వాళ్ళ హెడ్ ఆఫీస్కి మాట్లాడదాం. నెక్స్ట్. రైట్ సార్, వడ్డీ లేని వ్యవసాయ రుణాల గురించి రైతులకు సరైన అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. ఇంతటితో రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం సమాప్తం. నమస్కారం. ధన్యవాదాలు.
నమస్కారం. రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కూరగాయల్లో సస్యరక్షణ గురించి రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయ్ గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇది ప్రత్యక్ష కార్యక్రమం కాబట్టి మీకు సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్లు 2703-1431, 2703-1432, అలాగే 2703-1433. నమస్కారం అండి. నమస్కారం. విజయ్ గారు, ఇప్పుడు రైతు పొలాల్లో ప్రస్తుతం పండించే కూరగాయలు ఏంటంటారు రబీ సీజన్లో? ఇప్పుడు రబీ సీజన్లో అంటే రైతులు పొలంలో ఉన్న కూరగాయలు అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా, మరి వంగ, మిర్చి ఇలాంటివన్నీ ఇప్పుడు ఉన్నాయండి. కాకపోతే రబీ కూరగాయల సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా మెల్లగా రైతులు వేసవి కూరగాయల్లోకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మన రైతాంగం పండించే కూరగాయల పంటలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఉన్న ప్రధానమైన సస్యరక్షణ సమస్యలు ఏంటి? ప్రధానమైన సస్యరక్షణ అంటే మనకి ఇప్పుడు టమాటా, వంగ ఇలాంటివి తీసుకుంటే టమాటాలో అయితే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఆకుమాడు తెగులు అని ఒకటి ఉంటుంది. ఇది మామూలుగా ఫంగస్ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఇది ఆకు మాడిపోయి కనిపించడం జరుగుతుంది. ఈ ఆకులు మాడిపోయినప్పుడు రైతులు వీటి లక్షణాల ద్వారా ఈ ఆకుమాడు తెగులని ఈజీగా గమనించవచ్చు. ఆ తర్వాత ఈ వంగలో అయితే మరి వెర్రి తెగులు అని వస్తుంది. తర్వాత కొన్ని ఆకుమచ్చ తెగుళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ టమాటా వంగలో. అలాగే మరి ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్ అలాంటి వాటిలో అయితే కొంచెం తెగుళ్ళు తక్కువగా అయినా కానీ ఈ బోరర్ అంటే పురుగులు అనమాట, తొలిచే పురుగులు, కాయ తొలిచే పురుగులు లాంటివి మనం డైమండ్ బ్యాక్ మౌత్ అంటాము. ఈ క్యాబేజీలో హెడ్ బోరర్ అనేది ఉంటుంది. ఈ పురుగులు తొలిచి వాటిని గడ్డలను తొలిచి నాశనం చేస్తాయి కాబట్టి ఇవి మామూలుగా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. హలో హలో నమస్కారం అండి. రైతు నేస్తం. సార్ నమస్కారం సార్. నేను పరంజల్ నుంచి తప్ప కుమార్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి కుమార్ గారు. సార్ ఏం లేదు సార్, నాకు ఇప్పుడు టమాటా మేము ఒక 8 ఎకరాలు వేసాం సార్. అయితే ఇప్పుడు